FT003 డికోడర్ బోర్డ్ అండి. ఇది 5.1 ఛానల్ డికోడర్ బోర్డు. ఇప్పుడు మన థియేటర్ ఎఫెక్ట్ అయితే మనకి మన ఇంట్లో వచ్చేస్తుంది. దీని ద్వారా డిజిటల్ సరౌండ్ అనమాట, డాల్బీ డిజిటల్, డాల్బీ ప్రోలాజిక్, ఈ 3 ఫార్మాట్స్ అయితే ప్లే అవుతుంది. మార్కెట్లో ప్రజెంట్ బాగా రన్నింగ్ ఐటమ్ అండి. ఇది మనకు వచ్చేసి డికోడర్ బోర్డ్ అండి. ఇది 5 ఛానల్ అవుట్పుట్ అండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ అవుట్పుట్. ఇది హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ ఆడియో పాల్వంచ. మన వీడియోస్ అన్నిటిని ఇష్టపడుతున్న వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఇలాగే మన వీడియోస్ అన్నిటినీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీ సజెషన్స్ కూడా తీసుకోబడతాయి మన వీడియోస్లో. ప్లస్ ఏంటంటే మన ప్రజెంటేషన్ అయితే మీకు నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ అయితే షేర్ చేయండి. ఆ లైక్ అనేది మాకు మోటివేషన్ అండి, ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. మనం మోస్ట్లీ ఏంటంటే మ్యాక్సిమం మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అనేది నేను మీకు అందిస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి మనం FT003 డికోడర్ బోర్డ్ అండి. ఇది 5.1 ఛానల్ డికోడర్ బోర్డు, డాల్బీ DTS డికోడర్ అండి. ఇది ఇప్పుడు మనం జనరల్గా ఇప్పుడు కస్టమర్కి ఇది అవసరమా లేదా అనేది నేను మీకు ఒక షార్ట్ లైన్లో చెప్పేస్తాను. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు లేటెస్ట్ టీవీస్లో ఏమవుతుంది అంటే మోస్ట్లీ అన్ని డిజిటల్ ఇన్పుట్సే, డిజిటల్ అవుట్పుట్సే ఇస్తున్నాడు. ప్రీవియస్గా మనకి హెడ్ఫోన్ జాక్ అని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ హెడ్ఫోన్ జాక్ కూడా ఇవ్వట్లేదు. మోస్ట్లీ టీవీస్లో అన్ని డిజిటల్ అవుట్పుట్సే. ఎట్లా అంటే HDMI కానీ, ఆప్టికల్ కానీ, కోయాక్సియల్ కానీ, అట్లాంటి వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. లేటెస్ట్ LED టీవీ వాళ్ళకి దీని యూజ్ ఏంటంటే మనకి మన ఓల్డ్ యాంప్లిఫైర్స్కి మనం ఈ డికోడర్ బోర్డ్స్ అనేది కనెక్ట్ చేసి అప్డేట్ చేసుకుంటే మనకి 5.1 డాల్బీ DTS ఆప్షన్లో అయితే మనకి మ్యూజిక్ అనేది వస్తుంది. ఇప్పుడు మన థియేటర్ ఎఫెక్ట్ అయితే మనకి మన ఇంట్లో వచ్చేస్తుంది దీని ద్వారా. అది ఎలాంటి హోమ్ థియేటర్ అయినా పర్లేదు, కాకపోతే ఏంటంటే ఇండివిజువల్ ఛానల్స్ అసైన్ చేసి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో దీని ఫీచర్స్ వచ్చేసి నేను మీకు ఈ బోర్డులో చూపిస్తాను. ఇప్పుడు ఈ బోర్డు వచ్చేసి FT003 మినీ డికోడర్ వర్షన్ 2.0 అండి. దీనికంటే ముందు కూడా ఇంకా వేరే మోడల్స్ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ మోడల్ అండి ఇది. ఇప్పుడు ఇది వచ్చేసి 5.1 ఛానల్ సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఫ్యూటెక్ కంపెనీ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఇది. ఇప్పుడు ఇందులో మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడో చూద్దాం. ఇప్పుడు 5.1 ఛానల్ DTS డాల్బీ డికోడర్ అంట. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకు ఆప్షన్స్ వచ్చేసి DTS డిజిటల్ సరౌండ్ అనమాట, డాల్బీ డిజిటల్, డాల్బీ ప్రోలాజిక్, ఈ 3 ఫార్మాట్స్ అయితే ప్లే అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇన్పుట్స్ వచ్చేసి మనకు ఆప్టికల్, కోయాక్సియల్, ARC అండ్ ఆక్స్ అండి. దీని గురించి నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఈ పిన్స్ ఏంటిది అవి ఇవి. ప్లస్ ఇందులో మనకి సైడ్కి ఆప్షన్స్ అనేది ఫీచర్స్ అనేది ఇచ్చాడు, అది కూడా చెప్తాను మీకు. దీని ఫీచర్స్ వచ్చేసి DTS అండ్ డాల్బీ ఫార్మాట్స్ ప్లే చేస్తుంది. అండ్ స్టీరియో ఫార్మాట్ వచ్చేసి డాల్బీ ప్రోలాజిక్ 2లో మనకి ప్లే అయితే చేస్తుంది, అంటే కోడింగ్ చేసుకొని డాల్బీ ప్రోలాజిక్ 2 ఫామ్లో ప్లే చేస్తుంది. అలాగే మనకి ఇది 32 బిట్ పాయింట్లో డిజిటల్ సౌండ్ ప్రాసెసింగ్ చేస్తుంది అనమాట. 32 బిట్ డిజిటల్ సౌండ్ ప్రాసెసింగ్ చేస్తుంది. అలాగే క్రాస్ ఓవరింగ్ వచ్చేసి 80 హెర్ట్జ్కి ఫిక్స్ అయి ఉంటుంది ఇందులో. ఈ 5.1 ఛానల్ వచ్చి 24 బిట్ డిజిటల్ ఎన్లాక్ కన్వర్టర్ ద్వారా కన్వర్ట్ అవుతుంది. సేమ్ అవే అండి. ఇప్పుడు డిజిటల్ సేమ్ ఈ 3 ఫార్మాట్స్ అయితే అందులో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చాడండి. ఇక్కడ మీకు ఇండికేషన్స్ మీకు అర్థం అవడానికి ఇక్కడ జనరల్గా ఇట్లా డయాగ్రామ్ అయితే ఇచ్చారు, ఏ నెంబర్ దేనికి అనేది. ఇప్పుడు నేను రఫ్గా మీకు చెప్తాను. ఇందులో ఇవన్నీ వచ్చేసి LED ఇండికేటర్స్ అండి. ఇవి వచ్చేసి మనకి వాళ్ళ ప్రోగ్రామింగ్కి సంబంధించినవి. ఈ 5.1 ఛానల్ అవుట్పుట్, ఇది ఆక్స్ ఇన్పుట్, ఇది వచ్చేసి పవర్ ఇన్పుట్, ఇది వచ్చేసి మన రిమోట్ కిట్ ద్వారా మనం దీన్ని స్విచ్చింగ్ చేసుకోవడానికి ఆ స్విచ్ అండి. ఇది వచ్చేసి మాన్యువల్ స్విచ్. మనం ఇక్కడ ప్రెస్ చేసుకుంటే ఈ ఛానల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి, అంటే సెలెక్షన్ అనమాట. ఈ బటన్స్ ప్రెస్ చేస్తుంటే మనకు ఇవి ఇన్పుట్స్ అనేది సెలెక్ట్ అవ్వడానికి ఈ బటన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఆప్టికల్ ఇన్పుట్ అంటే కోయాక్సియల్, ఇది HDMI ARC అంటే TVRC, ఆడియో రిటర్న్ ఛానల్ అంటారు దీన్ని జనరల్గా. ఇప్పుడు మనం దీన్ని అయితే స్పీడ్గా అన్బాక్సింగ్ చేసుకుందాం, దాన్ని బట్టి నేను మీకు బోర్డు మీద మొత్తం చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇందులో చూడండి, మీకు MRP కూడా ఇచ్చాడు. MRP వచ్చేసి మీకు 2900 ఇచ్చాడు ఇందులో. జనరల్గా మార్కెట్లో మనకి ఏమవుతుంది 2800 నుంచి 3200 మధ్యలో మనకు సేల్ అవుతుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఈ డీలర్స్ ద్వారా ఇప్పుడు 4 చేతులు మారేసరికి ఏమవుతుంది, దీని ప్రైస్ కూడా పెరిగిపోతుంది. దీని మీద MRP అనేది అయితే ఇస్తున్నారు, కానీ మనకి ఇవి స్టాక్ అవైలబిలిటీ చాలా తక్కువ అవుతుంది. దానివల్ల బ్లాక్లో అమ్మేయడం కానీ ఇలా ఈ విధంగా. ప్లస్ ఏంటంటే మార్కెట్లో ప్రజెంట్ బాగా రన్నింగ్ ఐటమ్ అండి ఇది. ఓకేనా? ఇప్పుడు ఇందులో అన్బాక్సింగ్ చేసి అయితే మనం చూసుకుందాము. ఇందులో మనకి ఇవైతే కొన్ని కేబుల్స్ ఇచ్చాడండి. ఇట్లా
ఇది వచ్చేసి దీని ప్లేట్ అండి. ఇప్పుడు మనం ఏమన్నా ఓల్డ్ యాంప్లిఫైర్స్ మనం పెట్టుకోవాలనుకుంటే దీనికి ఫిట్టింగ్ చేసేసుకొని మనం పెట్టేసుకోవచ్చు. దీని మీద కూడా రాశాడు ఇన్పుట్ ఆప్టికల్ కోయాక్సియల్ టీవీ ఆర్సీ అండి. ఇది మనకు వచ్చేసి డికేడర్ బోర్డ్ అండి. ఇది వచ్చేసి ఒక 3 స్క్రూలు ఇచ్చారండి దానికి ఫిట్టింగ్కి. మనకి ఎక్కడ అంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడ 1 2 3 ఇక్కడ ఫిట్టింగ్ అవ్వడానికి. ఓకేనా, నేను మీకు అది కూడా ఒకసారి ఫిట్టింగ్ ఎట్లా అవుతుంది అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం వచ్చేసి డికోడర్ బోర్డ్ అయితే ఒకసారి చూద్దామండి. ఇప్పుడు డికోడర్ బోర్డులో వచ్చేసి మనకి జనరల్గా ఇప్పుడు మనం దీని బ్యాక్ సైడ్ చూద్దాము. బ్యాక్ సైడ్లో వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి అండి ఇప్పుడు జనరల్గా ఈ బోర్డులో ఇది వచ్చేసి మనకి సెలెక్టర్ స్విచ్ అండి. ఇది మాన్యువల్ సెలెక్టింగ్ స్విచ్. ఇది ప్రెస్ చేస్తూ ఉంటే మనకి ఈ ఇన్పుట్స్ అనేది స్విచ్చింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది మాన్యువల్ సెలెక్షన్. ఇది వచ్చేసి మన డిజిటల్ సెలెక్షన్ అంటే రిమోట్ కిట్ ద్వారా మనం ఇక్కడ డిజిటల్ సెలెక్షన్ చేసేసుకోవచ్చు. అది కూడా చెప్తాను. ఇప్పుడు ఇది ఫస్ట్ పిన్ వచ్చేసి మీకు ఆప్టికల్ అండి. ఆప్టికల్ వచ్చేసి మనకి ఇట్లా క్యాప్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనకి ఒక ఎల్ఈడి రే అనేది వస్తుంది, రెడ్ కలర్ లైటింగ్ అనేది వస్తుంది. దాని ద్వారా మనకు ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఈ ఆడియో అనేది మనకి ప్రాసెస్ అవుతుంది, ఆడియో అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఇది సెకండ్ వన్ వచ్చేసి మనకి కోయాక్సియల్ అండి. కోయాక్సియల్ అంటే సింగిల్ ఆర్సీ పిన్ అయితే ఇచ్చాడు. మనకు అక్కడ టీవీ దగ్గర నుంచి కోయాక్సియల్ అవుట్పుట్ ఉంటే దీనికి ఇచ్చేసుకొని మనకి 5.1 అవుట్ అనేది వచ్చేస్తుంది. ఇది హెచ్డిఎంఐ ఏఆర్సీ అండి. ఇప్పుడు ఏఆర్సీ అనేది ఆడియో రిటర్న్ ఛానల్ అంటారండి దీన్ని. ఇప్పుడు మోస్ట్లీ ఏంటంటే ఇందులో మనకి క్వాలిటీ వచ్చేసి స్టార్టింగ్ క్వాలిటీ ఇందులో అండి, అంటే బేసిక్ క్వాలిటీ ఇందులో వస్తుంది, తర్వాత క్వాలిటీ ఇందులో, తర్వాత హై ఎండ్ క్వాలిటీ అనేది ఇందులో అవుట్పుట్ నేను అనేది. ఓకేనా, ఆప్టికల్ మోస్ట్లీ ఏంటంటే ఆప్టికల్ అండ్ హెచ్డిఎంఐలో మంచి క్వాలిటీ అనేది వస్తుంది మీకు ఆడియో 5.1 ఆడియో. కోయాక్సిల్ అనేది ఇక బేసిక్ అనమాట. ఇక ఏది లేదు సోర్స్ అన్నప్పుడు మనం కోయాక్సిల్ పెట్టుకోవడమే. ఇప్పుడు ఇందులో చూసినట్టయితే ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి SWBA గ్రౌండ్ అని ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి రిమోట్ కిట్ ద్వారా ఆపరేట్ అవ్వడానికి స్విచ్చింగ్ అండి. ఇది మన రిమోట్ కిట్కి లేటెస్ట్ రిమోట్ కిట్స్కి ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయి. అది పెట్టుకొని మనం రిమోట్ కిట్స్ ద్వారా ఇది ఆపరేట్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి పవర్ సోర్స్ అండి, గ్రౌండ్ ప్లస్ వోల్టేజ్. ఈ పవర్ సోర్స్ ఎట్లా అంటే మీకు ఇక్కడ మీకు డిస్క్రైబ్ అయితే చేస్తాడు ఎంతవరకు ఇవ్వాలి. 8 వోల్ట్ 24 వోల్ట్ ఇన్పుట్. ఓన్లీ డీసీ అనేది ఇవ్వాలండి, ఏసీ కరెంట్ ఇవ్వద్దు. డీసీ కరెంట్ అనేది ఇవ్వాలి. ఏసీ కరెంట్ ఇస్తే మీకు ఇది బోర్డ్ అనేది ఆన్ కాదు, డ్యామేజ్ అయిపోతుంది. ఓకేనా, అలాగే ఇది ఆక్స్ ఇన్పుట్ అండి. ఆక్స్ ఇన్పుట్ అంటే మనం స్టీరియో ఇన్పుట్ కోసం జనరల్గా హెడ్ ఫోన్ జాక్ ఉన్న టీవీ వాళ్ళు అయితే స్టీరియో ఇన్పుట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కనెక్షన్ ఇచ్చేసుకుంటే మీకు ప్రోలాజిక్లో వస్తుంది, డాల్బీ డిటిఎస్లో రాదు, ఓన్లీ ప్రోలాజిక్ 2. ఇప్పుడు మనకు బోర్డు మీద డిస్కస్ చేసాడుగా PCM ఆడియో అంటే ప్రోలాజిక్ 2, డాల్బీ ప్రోలాజిక్ 2 ఆప్షన్లో అయితే వస్తుంది. అది కూడా బాగా వస్తుందండి, మరి అంత ఇదే మన ప్రోలాజిక్ బోర్డు వేసుకుంటే వచ్చినట్టు కాదు, క్వాలిటీ బాగుంటుంది అది. ఇది కూడా ఆక్స్ ఇన్పుట్ కూడా. ఇది 5 ఛానల్ అవుట్పుట్ అండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మెయిన్ అవుట్పుట్ ఇది. ఇప్పుడు మనం ఎక్కడైతే ఇన్పుట్ ఇచ్చుకుంటామో అదేమవుతుందంటే మనకి జనరల్గా ఇప్పుడు ఇందులో ఉన్న ప్రాసెసింగ్ చిప్స్ బట్టి ప్రాసెస్ అయ్యి అది మనకి 5.1 అవుతుంది, 5.1 అవుట్ కింద డికోడ్ అయ్యి మనకి ఆడియో అనేది బయటికి పోతుంది. ఇక్కడ నుంచి మనం ఆడియో బోర్డ్స్కి ఇచ్చుకుంటాము. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ అండి, అంటే టీవీ దగ్గర రైట్ లెఫ్ట్ స్పీకర్స్ వాటికి ఇచ్చుకోవడం, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ అంటే బ్యాక్ సరౌండ్స్కి, సెంటర్ సబూఫర్ గ్రౌండ్ అండి. ఇవన్నీ ఇన్పుట్స్ అండి. ఇవి తీసుకుపోయి మన ఆడియో బోర్డ్ మీద తగిలిస్తాం అనమాట. డైరెక్ట్ స్పీకర్కి పెడితే వచ్చేటి కావి, ఓన్లీ ఆడియో బోర్డ్స్ మీద పెట్టాలి యాంప్లిఫైర్ సెక్షన్లో. ఇప్పుడు ఇది వచ్చేసి GPIO అనేది ఇప్పుడు వాళ్ళకి ప్రోగ్రామింగ్కి సంబంధించిందండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఎల్ఈడి ఇండికేటర్స్ దేనికి ఇచ్చాడు అంటే ఇప్పుడు మనకి ఈ స్విచ్చింగ్ చేసినప్పుడు ఇది ఆప్టికల్లో ఉందా కోయాక్సిల్ ఉందా మనకు తెలియాలంటే ఎల్ఈడి ఇండికేటర్స్. ఈ స్విచ్చింగ్ చేసినప్పుడు ఈ లైట్ ఇక్కడ వెలిగింది అంటే ఇది ఆప్టికల్ దగ్గర ఉన్నట్టు, సెకండ్ లైట్ వెలిగితే కోయాక్సిల్, థర్డ్ లైట్ వెలిగితే మీకు HDMI మీద ఉన్నట్టు. అదే ఆక్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ 3 ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది వెలుగుతాయి. ఓకేనా, ఇప్పుడు ఈ బోర్డుకి అయితే ఇదే అండి, ఈ బోర్డుకి రిలేటెడ్గా అయితే ఇదే. ఇప్పుడు ఇందులో మనకి మోస్ట్లీ ఏంటంటే
ఇట్లా ఆడియో అనేది దీని నుంచి పాస్ అయ్యి మనకి ఇక్కడ ప్రాసెసింగ్ చిప్స్ ద్వారా కన్వర్ట్ అయ్యే ఆడియో అది మనకి డాల్బీ ఐసీస్ అట్లాంటివి ఉంటాయి. వీళ్ళు నెంబర్స్ అయితే కొట్టేస్తారు చూడండి. ఇట్లా ఇప్పుడు ఇక్కడ నెంబర్ లేదు ఈ ఐసీ మీద, వీటి మీద ఉంది కానీ వీటి మీద లేదు. ఇది మెయిన్ మోస్ట్లీ ఏంటంటే వీళ్ళ ప్రాసెసింగ్ చిప్, డాల్బీ ప్రాసెసింగ్ చిప్ అండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది లేజర్ ద్వారా ఇది నెంబర్ అయితే కొట్టేశారు. ఇది ఇట్లా రఫ్గా ఓకేనా. ఇదైతే వీటికి సంబంధించిన ప్రాసెసింగ్ చిప్, దీని ద్వారానే ప్రాసెసింగ్ అయ్యి మనకి డాల్బీ అవుట్ అనేది వస్తుంది. ప్లస్ మనకి ఈ వీడియోలో ఏంటంటే ఇప్పుడు ఈ బోర్డులో వచ్చేసి ఇంకో ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ఇచ్చాడండి. ఎల్ఈడి ఇండికేటర్స్ వచ్చేసి మనకి ఇది ఆన్ ఆఫ్ ఎల్ఈడి ఇండికేటర్ అండి. ఇది పీసీఎం అంటే మన స్టీరియోలో ప్రోలాజిక్ వచ్చినప్పుడు మనకి పీసీఎం లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. ఈ సెకండ్ లైట్ వెలిగినప్పుడు మనకి ఏంటంటే డాల్బీ డిజిటల్ ఇన్పుట్ అనేది రిసీవ్ అవుతున్నట్టు. ఈ థర్డ్ లైట్ వచ్చేసి మనకి డిటిఎస్ ఆడియో ఫార్మాట్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ డిటిఎస్ లైట్ అనేది ఇండికేట్ ఉంటుంది. అలా ఇండివిజువల్గా మన లైట్స్ ఇండికేట్ అవుతే మనకు అర్థమైపోతుంది అంటే ఏ ఫార్మాట్ అయితే మనకు వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసిన దాన్ని బట్టి మనకి లైట్స్ అయితే ఇండికేట్ అవుతూ ఉంటాయి ఈ బోర్డులో. ఓకేనా. ఈ బోర్డుకి సంబంధించి అయితే ఇంతే అండి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మోస్ట్లీ మన లేటెస్ట్ ఎల్ఈడి టీవీస్ అట్లాంటి వాటికి బోర్డు మనం మ్యాక్సిమం కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇది ప్యానల్ ఇది ఉంది కదా, ఇది మనకి ఈ విధంగా దీనికి ఫిట్ అవుతుందండి. ఇప్పుడు మనకి ఇది 3 స్క్రూలు ఇచ్చారుగా, ఈ పైన ఈ స్క్రూస్ ఫిట్టింగ్ చేసేసుకొని డైరెక్ట్ ఇట్లా మనం ఏదైనా యాంప్లిఫైర్స్లో మనం ఇట్లా ఇన్స్టాల్ చేసేసుకోవడానికి ఇచ్చారు వాళ్ళే. దీంతోపాటు మనకి ప్యానల్ అనేది ఇచ్చారు. ఓకేనా. నాది వన్ మోర్ రిక్వెస్ట్ అండి, కంపల్సరీ ఇప్పుడు దీని గురించి మీకు అవగాహన ఉంటేనే మీరు పెట్టండి. లేదు మీకు అవగాహన లేదు అంటే కంపల్సరీ ఒక టెక్నీషియన్ అయితే మీరు కన్సల్ట్ కండి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది, వాళ్ళైతే కరెక్ట్ పెడతారు. ఇది చిన్న ఐటమ్ అయితే కాదండి, అంటే రఫ్లీ ఒక 3000 ఎక్స్పెన్సివ్ ఐటమ్ అండి ఇది. ఇలాంటి మనం మన చేతుల ద్వారా పోయి మళ్ళీ బాధగా ఉంటుంది. అదేదో పోతే ఒక 200 300 ఒక మంచి టెక్నీషియన్ని కన్సల్ట్ కండి, వాళ్ళైతే మీకు డీటెయిల్గా పెడతారు. ఎందుకంటే వాళ్ళు పెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళైతే మీకు దీన్ని మంచిగా ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ఓకేనా. ఈ బోర్డు గురించి అయితే ఇంతే అండి వీడియో. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మీకు ఇంకా తెస్తూ ఉంటాను. అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. ఆ పేజెస్లో మనం ఏంటంటే మనం డెలివరీ ఇచ్చిన సెట్సే కానీ వాటికి సంబంధించి పిక్స్ నేను అందులో అప్లోడ్ చేస్తాను. ఒకసారి మీరు చెక్ఇన్ చేయండి. రేపటికి మనకి జనరల్గా కస్టమర్స్ ఇప్పుడు కాల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏంటంటే మన దగ్గర ఏమేమి మోడల్స్ ఉంటాయి అవి ఇవి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే నేను ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్టింగ్ అనేది చేస్తున్నాను. మీరు అందులో మన ఇమేజెస్ అవి ఇవి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మనకు కూడా కొద్దిగా టైం స్పెండ్ చేసే అవకాశం కుదరట్లేదు, ఎందుకంటే అవతల వర్క్ చేసి మళ్ళీ ఇటు వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ దాని తర్వాత మనం కస్టమర్తో అంతసేపు మాట్లాడాలన్నా కుదరట్లేదు. ఏంటంటే మీరు కూడా ఆ వీడియో చూసుకుంటే మీకు ఒక సెటప్ మీద మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే అండి, మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ని కూడా మీరు ఫాలో కండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ మోటివేషన్ అనేది మనకి కంపల్సరీ ఎప్పుడూ ఉంటుంది అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్ విక్రమ్.